కమిషన్ వస్తుండే. ఈ మందిలో 7 లక్షల మంది ఏజెంట్స్, ఈ 14 లక్షల మందిలో 28,000 ఏజెంట్స్, 28,000 6వ సంవత్సరంకు చేసినాము అని అంటున్నారు. క్లాబాక్లు ఏమొచ్చింది? ఒకవేళ ఏజెంట్ కనుక ఆ యొక్క 41 సెక్షన్ అమెండ్మెంట్ చేసుకుంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ కనుక ఎప్పుడైనా రిబేట్ ఇచ్చినట్టయితే, పట్టుబడినట్టయితే ఆ యొక్క ఏజెంట్ కు 5 లక్షలు కాదు 10 లక్షలు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెసేజ్ పెట్టాను, సార్ వాట్ ఈస్ దిస్ క్లాబ్యాక్? దిస్ ఇస్ నేను ఇవాళ అందు గురించే చెప్పాను మీకు. నేను 19 జనవరి డిఆర్ ఎందుకు సబ్మిట్ చేస్తాం? ఏమేమి వచ్చినాయి? 50 ఏళ్ల నుండి అవునా ఇంటర్లో వచ్చింది, మొత్తం ఈ చేంజెస్ వచ్చినాయి. క్లాబాక్లు ఏమొచ్చింది? అందరికీ ఒక విన్నపం చేయడం జరుగుతుంది, తీర్మానం చేయడం జరుగుతుంది. ప్రతి ఏజెంట్లు కూడా ఈ యొక్క ఎల్ఐసి అనేటువంటి సంస్థ మా భుజస్కంధాలపైన ఉంది కాబట్టి ఎల్ఐసిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతి ఎల్ఐసి ఏజెంట్స్ ఈ ఎల్ఐసిని కాపాడేటువంటి దిశలో పనిచేస్తూ అత్యధిక వ్యాపారం తీసుకొస్తూ, మరి పర్టికులర్గా వరంగల్ డివిజన్లో ఏదైతే 136 మంది ఎండిఆర్టీసీ లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యారో దాన్ని పూర్తిగా అధిగమించి 150 మంది ఏజెంట్లు ఎండిఆర్టీ క్వాలిఫై కావాలని చెప్పేసి, అలాగే ప్రతి పాలసీ హోల్డర్కు ఇప్పుడు ఇస్తున్నటువంటి మెరుగైన సేవలకు ఇంకా ద్విగుణీకృతంగా ఇంకా మంచి సేవలను కూడా మేము అందిస్తామని చెప్పేసి పాలసీ హోల్డర్లకు హామీ ఇస్తూ ఈ యొక్క సర్వసభ సమావేశం తీర్మానం తీసుకోబోతున్నాం. పాలసీ హోల్డర్కు చాలా బర్డన్ అయిపోయింది. ఈ జిఎస్టీ 18% అనేది అత్యధికంగా ఉంది. మేము ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, ఫైనాన్స్ మినిస్టర్ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా జిఎస్టీ కౌన్సిల్ కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 18% ఏదైతే పాలసీ హోల్డర్ల యొక్క ప్రీమియం మీద జిఎస్టీ విధిస్తున్నారో ఆ జిఎస్టీని తగ్గించాలా. తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవింగ్ చేసుకునేటువంటి పెన్షన్ పాలసీస్లో కంప్లీట్ జిఎస్టీని ఎత్తేసేయాలని చెప్పేసి మేము భారతదేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఐఆర్డిఏ వారు తీసుకున్న ఒక నిర్ణయాల వల్ల అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీలను తీసుకొని రావడం జరిగింది, పాత పాలసీలను తీసేసి. ఇదిలో భాగంగా కొంత ప్రీమియమ్స్ పెరగటం, ఏజెంట్స్ కమిషన్ తగ్గించడం, ఫస్ట్ ఇయర్ ఇదిలో సరెండర్ ఇది కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం, ₹1,00,000 పాలసీని లేకుండా 2 లక్షల పాలసీ మినిమం చేయటం. దీనివల్ల రూరల్ ఏరియాలో మా ఏజెంట్ కమ్యూనిటీకి నష్టం జరుగుతుంది. దాన్ని జాతీయ నాయకులు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళటం, గవర్నమెంట్ ఆఫ్ ఐఆర్డిఏ దృష్టికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మా జాతీయ నాయకులు, జోనల్ నాయకులు అన్ని వేళలా మాకు ఇక్కడ సహకరిస్తున్నారు. ఈనాటి ఈ సర్వసభ్య సమావేశం మా వరంగల్ డివిజన్లో 13 బ్రాంచులు ఉన్నాయి. ఈ 13 బ్రాంచుల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి, అలాగే సమస్యల విషయం అన్నీ తెలియజేసి జరుగుతున్న పరిణామాల గురించి మా అందరినీ అలర్ట్ చేయడానికి వచ్చినటువంటి మా జోనల్ జాతీయ నాయకులు